మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేసి ఛానల్కి సపోర్ట్ చేయండి. అయ్యో వకీల్ సాబ్, నేను కొరికిస్తే మీకు ఎంగిలి అవుతుంది కదా, నేను తిన్న ఎంగిలి మీరెలా తింటారు అని పున్నమి అంటుంది. భార్య ఎంగిలి భర్త తినకూడదా పున్నమి అని పృథ్వీ అడుగుతూ ఉంటాడు. అయితే సరే వకీల్ సాబ్ అని పున్నమి చాక్లెట్ని తింటూ ఉంటుంది. ఏంటి వకీల్ సాబ్, మాటలు మారాయి, చూపులు వేరేలా ఉన్నాయి, ఏంటి అర్థం అని పున్నమి అంటుంది. స్టాప్ ఇట్ పున్నమి, చాక్లెట్ మొత్తం నువ్వే తింటావా ఏంటి, నాకు ఇవ్వవా అని పృథ్వీ అడుగుతూ ఉంటాడు. అయ్యో మర్చిపోయాను వకీల్ సాబ్ అని పున్నమి చెప్తూ ఉంటుంది. తినేటప్పుడు కొంచెం గుర్తుంచుకో అని పృథ్వీ అంటాడు. తినండి వకీల్ సాబ్ అని పృథ్వీకి చాక్లెట్ ఇస్తుంది. ఇక పృథ్వీ చాక్లెట్ తింటూ ఉంటాడు. పున్నమి, నీ ఎంగిల్ తిన్నాను అంటే అర్థం ఏంటో తెలుసా అని పృథ్వీ అడుగుతూ ఉంటాడు. అర్థమైంది వకీల్ సాబ్, మీకు వేపర్ అంటే ఇష్టమని అని పున్నమి అంటుంది. ఓ, నీకు అలా అర్థమైందా అని పృథ్వీ అంటాడు. ఇక పున్నమి పృథ్వీ ఇద్దరు దారిలో వెళ్తూ ఉంటారు. ఇక సడన్గా పృథ్వీ కారు ఒక దగ్గర ఆఫ్ చేసేస్తాడు. ఎందుకు వకీల్ సాబ్ ఆపారు అని పున్నమి అడుగుతూ ఉంటుంది. ఒక్క నిమిషం ఉండు పున్నమి అని పృథ్వీ పూలమ్మి ఆవిడ దగ్గరికి వెళ్తాడు. ఇక పూలు కొనుక్కుంటాడు. ఆవిడ పూలు ఇవ్వబోతూ ఉంటుంది. ఇంకా ఎక్కువ ఇవ్వవు అని పృథ్వీ అడుగుతూ ఉంటాడు. ఇక పృథ్వీ పూలు కొనడం చూసి పున్నమి కారు దిగి నా కోసం పూలు కొంటున్నాడా అంటే చాలా మారిపోయాడు వకీల్ సాబ్ అని మనసులో అనుకుంటుంది. ఇక పూలమ్మి ఆవిడ, ఎవరు సార్ ఆవిడ, మీ మేడమా అని అడుగుతూ ఉంటుంది. అవునమ్మా అని పృథ్వీ అంటాడు. తన భార్య కోసం మొదటిసారిగా పూలు కొంటున్నాను అని 5 మూరలు తీసుకుంటున్నాను అని వకీల్ సాబ్ అంటూ ఉంటాడు. చూడ చక్కనైన జంట, ఇద్దరు ఈడు జోడు చాలా బాగున్నారు బాబు అని పూలమ్మ ఆమె చెప్తూ ఉంటుంది. థ్యాంక్స్ అమ్మా అని పృథ్వీ చెప్తూ ఉంటాడు. ఇక పున్నమికి ఆ రోజు భాగ్యం చంపడానికి ప్రయత్నించిన పిచ్చావిడ ఫోన్ చేస్తూ ఉంటుంది. అమ్మ, నేను స్వాతిని ఫోన్ చేస్తున్నాను అని అంటూ ఉంటుంది. చెప్పు స్వాతి అని పున్నమి అడుగుతూ ఉంటుంది. అమ్మ, మీ అక్కను చంపాలని ప్రయత్నించిన వాడిని ట్రాప్ చేసి పిలిపించానమ్మా, అతను ఇక్కడే ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతున్నాడు అని ఆవిడ అంటూ ఉంటుంది. అవునా, అయితే వాడి పేరేంటి అని పున్నమి అడుగుతూ ఉంటుంది. వాడి పేరు బాలు అంటమ్మా అని ఆ పిచ్చావిడ చెప్తూ ఉంటుంది. ఆ ఫోటో అతని ఫోటో ఉందా అని పున్నమి అడుగుతూ ఉంటుంది. ఇప్పుడే ఫోటో తీసి పంపిస్తాను అని ఆవిడ బాలుకు తెలియకుండా ఫోటో తీసి బాలుకి ఇక పున్నమికి పంపిస్తుంది. అమ్మ దుర్మార్గుడా, సత్య నువ్వు కలిసి మా భాగ్యకి చంపాలనుకుంటున్నారా అని పున్నమి ఇక మనసులో అనుకుంటూ ఉంటుంది. సరే స్వాతి, నేను ఇప్పుడే వస్తున్నాను అని పున్నమి ఫోన్ పెట్టేస్తుంది. ఇక పున్నమి పృథ్వీకి చెప్తూ ఉంటుంది. పృథ్వీకి చెప్పి వెళ్దాం అనుకుంటూ ఉంటుంది. ఇప్పుడే వకీల్ సాబ్కి చెప్తే కనుక సత్య గురించి అన్ని విషయాలు బయటికి వస్తాయి. బావగారు రెండో పెళ్లి చేసుకున్నట్టు అందరికీ తెలిసిపోతుంది, వకీల్ సాబ్ చెప్పకూడదు అని పున్నమి ఇక మెల్లగా వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక పృథ్వీ పూలు కొనుక్కొని పున్నమి దగ్గరికి వస్తూ ఉంటాడు. పున్నమి, ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతూ ఉంటాడు. గూడెం నుంచి మా ఫ్రెండ్ వచ్చిందంటే వకీల్ సాబ్, కలిసి వస్తాను అని పున్నమి అంటుంది. నేను కూడా వస్తాను, సరే పద వెళ్ళి కలిసి వద్దాం అని పృథ్వీ అంటాడు. లేదు వకీల్ సాబ్, మీరు వస్తే ఆ అమ్మాయి సిగ్గుపడుతుంది అని పున్నమి అంటుంది. సరే పున్నమి, నేను ఇక్కడే వెయిట్ చేస్తాను, త్వరగా వెళ్ళి వచ్చాయి అని పృథ్వీ అంటాడు. సరే వకీల్ సాబ్ అని పున్నమి వెళ్ళిపోతుంది. ఆవిడ స్వాతి అనే ఆవిడ ఇక బాలు దగ్గరికి వెళ్ళి, ఆ రోజు డబ్బులు ఇస్తాన్నావు, నన్ను మభ్యపెట్టి పారిపోయావు, నేను ఆ రోజు పున్నమికి దొరికిపోయాను, ఆ పున్నమి నన్ను చావ బాధింది, నీ పేరు చెప్పుంటే ఈ పాటికి నువ్వు పోలీస్ స్టేషన్లో ఉండేవాడివి అని ఆ స్వాతి అనే ఆవిడ చెప్తూ ఉంటుంది. ఏంటి బెదిరిస్తున్నావా అని బాలు అడుగుతూ ఉంటాడు. ఈ బాలు ఎవరికి భయపడ్డు అని బాలు అంటాడు. అప్పుడే పున్నమి వస్తుంది, ఎదురుగా నిల్చుంటుంది. ఏంట్రా, ఈ పిల్లి పాలు తాగుతూ కళ్ళు మూసుకొని ఎవరు చూడట్లేదు అనుకుంటున్నట, అలా ఉంది నీ పని అని పున్నమి అంటుంది. ఎవరు నువ్వు అని బాలు అడుగుతూ ఉంటాడు. ఎవరో నేనెవరో నీకు తెలీదా అని పున్నమి అడుగుతుంది. నేనేమైనా పిచ్చి భాగ్యం అక్కను అనుకుంటున్నావా, నేను పున్నమిని అని పున్నమి అంటుంది. అయితే ఏంటి అని బాలు అంటాడు. అయితే ఏంటా, ఇప్పుడే చూపిస్తా ఉండు అని ఆ రోజు పిచ్చావిడ వీడియో తీసింది ఉంది కదా, ఆ వీడియోని అతనికి చూపిస్తూ ఉంటుంది. నిజం చెప్పు, మా భాగ్యం అక్కని నువ్వు సత్య కలిసి ఎందుకు చంపాలనుకుంటున్నారు, నిజం చెప్తావా, పోలీసులకు పట్టించనా అని పున్నమి అతన్ని బెదిరిస్తూ ఉంటుంది. ఇక అతన్ని బాగా కొడుతూ ఉంటుంది. అప్పుడే అటుగా వెళ్తున్న శృతి, ఈ పున్నమి ఏంటి ఎవరి చెంపలో పగలు కొడుతోంది, బావ పున్నమి కలిసి ఆఫీస్కి వెళ్ళారు కదా, అసలు బావతో తెలిసి వచ్చిందా తెలియక వచ్చిందా అని శృతి అనుకుంటూ ఉంటుంది. చెప్పండిరా, మీ మనసులో ఉన్న కుట్ర ఏంటో చెప్పండి, నీకు ఆ సత్యకు ఉన్న అక్రమ సంబంధం నాకు తెలుసు అని పున్నమి అంటుంది. ఎవరండి మీరు, ఆడవాళ్ళని ఊరుకుంటుంటే చాలా ఎక్కువ చేస్తున్నారు, అసలు సత్య ఎవరు అని బాలు ఇక దబాయిస్తూ ఉంటాడు. సత్య ఎవరా, నాకు ఏం తెలియదు అనుకుంటున్నావా ఏంట్రా అని పున్నమి అతన్ని చెంపలు మళ్ళీ పగలగొడుతూ ఉంటుంది.
అప్పుడే శృతి పృథ్వీకి ఫోన్ చేస్తుంటుంది. బావ ఎక్కడున్నావు అని అడుగుతూ ఉంటుంది. అదే అడగటానికే ఫోన్ చేసావా శృతి అని పృథ్వీ అడుగుతూ ఉంటాడు. లేదు బావ, పక్కన పున్నమి ఉందా లేదా అని శృతి అడుగుతూ ఉంటుంది. లేదు అని పృథ్వీ చెప్తాడు. అదేంటి బావ, ఇద్దరు కలిసే కదా బయలుదేరారు, పున్నమి ఎక్కడికి వెళ్ళింది అని శృతి అడుగుతూ ఉంటుంది. ఎవరో గొడ్డు ఫ్రెండ్ వచ్చిందట, తనని కలవడానికి వెళ్ళింది అని శృతికి చెప్తూ ఉంటాడు పృథ్వీ. ఫ్రెండ్ ఆడా మగ అని శృతి అడుగుతూ ఉంటుంది. ఆడమ్మాయే అని శృతికి చెప్తూ ఉంటాడు. కానీ ఇక్కడ పున్నమి తన బాయ్ ఫ్రెండ్తో మాట్లాడుతుంది బావా, అది పున్నమే కాదా అని అనుమానంగా నీకు ఫోన్ చేశాను అని శృతి అంటుంది. ఏంటి, పున్నమి అబ్బాయితో మాట్లాడుతుందా అని పృథ్వీ అడుగుతూ ఉంటాడు. నువ్వు సరిగా చూడలేదేమో శృతి, పున్నమి తన ఫ్రెండ్ కలవడానికే వెళ్ళింది అని పృథ్వీ అంటాడు. లేదు బావా, అంతగా నమ్మకం లేకపోతే నువ్వే వచ్చి చూడు అని శృతి అంటుంది. పృథ్వీ ఫోన్ పెట్టేస్తాడు. వెంటనే పృథ్వీ ఇక కోపంగా పున్నమి దగ్గరికి వస్తాడు. బాగా ఫిట్టింగ్ పెట్టాను అని శృతి మనసులో అనుకొని ఇక సంతోషపడుతూ ఉంటుంది. ఇక పున్నమి, చెప్పరా, నిజం చెప్పు, లేకపోతే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తాను, వాళ్ళు బాగా కొడితే కానీ నీ అంతటా నువ్వే నిజాలు చెప్తావు అని ఇక పున్నమి వాడిని బాగా కొడుతూ ఉంటుంది. అప్పుడే పృథ్వీ కూడా శృతి ఫోన్ చేసింది పున్నమి ఉన్న ప్లేస్కి వస్తూ ఉంటాడు. పున్నమి ఎందుకలా చెప్పి వెళ్ళింది, నిజంగా పున్నమి అబద్ధం చెప్పిందా, నిజం చెప్పిందా, ఇంతకు ముందు కూడా పున్నమి ఎలాగే చెప్పింది అని పృథ్వీ ఏక మనసులో అనుకుంటాడు. పున్నమి కొట్టే దెబ్బలు తప్పుకోలేక బాలు అక్కడి నుంచి పారిపోతూ ఉంటాడు. ఇక బాలు వెనకే పున్నమి స్వాతి ఇద్దరు పనికెడుతూ ఉంటారు. పున్నమి, మీ ఫ్రెండ్ని కలవటానికి వచ్చా అన్నావు కదా అని పృథ్వీ అడుగుతూ ఉంటాడు. అవును వకీల్ సాబ్ అని పున్నమి అంటుంది. మరి నీ ఫ్రెండ్ ఎక్కడా అని పృథ్వీ అడుగుతాడు. ఇప్పుడే వెళ్ళిపోయింది వకీల్ సాబ్ అని పున్నమి అంటుంది. వెళ్ళిపోయాడా అని పృథ్వీ అడుగుతూ ఉంటాడు. వకీల్ సాబ్ అని పున్నమి అంటూ ఉంటుంది. నేను ఎంత సంతోషంగా నీతో గడుపుతామని బయటకు తీసుకొస్తే నాతో గడపడం ఇష్టం లేక ఫ్రెండ్ వచ్చిందని నన్ను అవాయిడ్ చేస్తుంటావా, నా మీద నాకే అసహ్యం వేస్తోంది, నేను వెళ్ళిపోతున్నాను పున్నమి అని పృథ్వీ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. వకీల్ సాబ్ ఆగండి అని పున్నమి ఇక వకీల్ సాబ్ వెనకే పరిగెడుతూ ఉంటుంది. ఇక పృథ్వీ అక్కడి నుంచి వినిపించుకోకుండా వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక శృతి చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇదంతా చూసి. ఇక శృతి కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంది. ఇక పృథ్వీ కోపంగా ఇంటికి వస్తాడు. పున్నమి పరిగెత్తుకుంటూ పృథ్వీ వెనకే వస్తుంది. వకీల్ సాబ్, నేను చెప్పేది ఒక్కసారి వినండి అని అడుగుతూ ఉంటుంది. వద్దు పున్నమి, నువ్వేం చెప్తావో నేనేం వినాలి, నీకోసం నేను చాలా మారిపోయాను, నా మనసులో ఉన్న ప్రేమను చంపుకున్నాను, నా మనసుపై ఉన్న జాబిల్లి అనే పేరును చెరిపేసి పున్నమి అనే నీ పేరును రాసుకున్నాను అని పృథ్వీ అంటూ ఉంటాడు. కానీ నువ్వు నా ప్రేమను అవహేళన చేసావు, నాకు తెలియకుండా ఎన్నో నిజాలు దాచేసావు, నన్ను మోసం చేసావు అని పృథ్వీ చెప్తూ ఉంటాడు. అయ్యో వకీల్ సాబ్, నేను చెప్పేది ఒక్కసారి వినండి, నేనే తప్పు చేయలేదు వకీల్ సాబ్ అని పున్నమి అంటుంది. వద్దు పున్నమి, ఇంక నువ్వేం చెప్పొద్దు, నేను ఇంకేం వినడానికి సిద్ధంగా లేను, ఎందుకంటే ప్రేమ అంటేనే నమ్మకం, ఆ నమ్మకాన్ని నువ్వు చెరిపేశావు, నా దగ్గర నిజాలన్నీ దాచేశావు, నా నమ్మకాన్ని చంపేశావు పున్నమి అని పృథ్వీ చెప్తాడు. అయ్యో వకీల్ సాబ్, ఒక్కసారి నేను చెప్పేది వినండి, నేను మీ దగ్గర ఎటువంటి విషయాలు దాచిపెట్టలేదని పున్నమి అంటుంది. నిజమా అయితే నా మీద వట్టేసి నిజం చెప్పు పున్నమి, నువ్వు నీ ఫ్రెండ్ని కలవటానికి వెళ్ళావా, అయితే నీ ఫ్రెండ్ నేను వచ్చేసరికి అక్కడ ఎందుకు లేదు, నీ ఫ్రెండ్ నాకెందుకు పరిచయం చేయలేదు, నిజం చెప్పు అని పృథ్వీ ఇక అడుగుతూ ఉంటాడు. అయ్యో వకీల్ సాబ్, ఇప్పుడు మీకు ఏమి చెప్పలేను, తర్వాత చెప్తాను వకీల్ సాబ్ అని పున్నమి అంటుంది. ఎందుకు చెప్పలేవు పున్నమి, నువ్వు నీ రూమ్లోకి ఎవరో ముక్కు మొహం తెలియని ఒక అతను వచ్చాడని, అందరూ కూడా అతను పారిపోవడం చూశారు, కానీ నేను కంచెలాగా అడ్డుకట్టలాగా నేను నిలబడ్డాను, ఎందుకంటే నీ పైన ఉన్న ప్రేమ నమ్మకంతోనే, కానీ నువ్వేం చేస్తున్నావు, నా దగ్గర అన్ని విషయాలు దాచిపెట్టేస్తున్నావు అని పృథ్వీ అడుగుతాడు. అయ్యో వకీల్ సాబ్, సమయం వచ్చినప్పుడు తప్పకుండా అన్ని విషయాలు చెప్తాను అని పున్నమి అంటూ ఉంటుంది. అవసరం లేదు పున్నమి, నువ్వు నాకు ఏమి చెప్పాల్సిన అవసరం లేదు అని పృథ్వీ చెప్తూ ఉంటాడు. నువ్వు భార్యాభర్తల బంధానికి ఏమాత్రం కూడా విలువ ఇవ్వటం లేదు, అందుకే నాపై నమ్మకం వచ్చి నువ్వు ఏ విషయం నాకు చెప్పలేకపోతున్నావు, అందుకే ఈ రోజు నుంచి మన ఇద్దరం ఒక ఇంట్లో ఉన్నా కూడా ఎవరు బ్రతుకు వాళ్ళు బతకడమే, మన ఇద్దరి మధ్య ఎటువంటి సంబంధం లేదు, భార్యాభర్తల సంబంధం అసలే లేదు అని పృథ్వీ అంటాడు. అయ్యో భగవంతుడా, బావగారికి మాటించాను ఈ విషయం గురించి ఎవరికి చెప్పనని, ఇప్పుడు నేను ఆయనకి చెప్పలేకపోతున్నానే అని పున్నమి ఇక మనసులో అనుకుని బాధపడుతూ ఉంటుంది. అప్పుడే ప్రకాష్ శభాష్ రా పృథ్వీ అని క్లాప్స్ కొట్టుకుంటూ అక్కడికి వస్తాడు. నీ మనసులో పున్నమిపై ప్రేమ లేకపోయినా నీకు హాని ఎక్కడ జరుగుతుందనేసి నీ చేత మెడలో తాళి కట్టించుకుంది, ఇష్టం లేని
లేని మనుషుల మధ్య కాపురం చేస్తోంది. నా ప్రేమ, అనురాగం, ఆప్యాయతతో నువ్వే కావాలంటూ నిన్నే పట్టుకొని ఉంటున్న పున్నమిని నువ్వు అనుమానిస్తున్నావా? ఈ సీతమ్మ తల్లిని అనుమానిస్తున్నావా? పున్నమి లాంటి భార్య దొరకాలంటే ఎన్నో ఏళ్ళ అదృష్టం ఉండాలిరా అని ప్రకాష్ అంటాడు. మరి పృథ్వీకి ప్రకాష్ నిజం చెప్పేస్తాడా? ఏం జరగబోతుందనేది రాబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం.